Hello all, welcome back to my channel. This is Priya. ఈ వీడియోలో దేని గురించి అనంటే మా కాలేజ్లో సిగ్నేచర్ డే జరిగినప్పుడు నేను షూట్ చేసిన వీడియో అనమాట. మా మ్యామ్ వాళ్ళతో కానీ మా క్లాస్మేట్స్ ఎవరైతే ఉంటారో దే ఆల్ ఇన్వైటెడ్ మీ ఫర్ దిస్. సో నాకు చాలా బాగా అనిపించింది వాళ్ళు ఇన్వైట్ చేయడం కూడా. పెట్టేసి ఇంకా కాలేజ్ డేస్ గురించి మాట్లాడడం అంటే అసలు ఒక గోల్డెన్ పీరియడ్ గురించి మాట్లాడడం అనే చెప్పుకోవచ్చు. బికాస్ మనం లైఫ్లో ఎంత ముందుకెళ్ళినా సరే కాలేజ్ డేస్, స్కూల్ డేస్ ఎప్పటికీ వాటిని బ్రేక్ చేయడానికి కానీ ఏవి ఉండవు ఇంకా. ఎందుకంటే అవంతా బాగుంటాయి. ఆ మెమరీస్ కానీ అసలు అక్కడ ఉండే ఫన్ కానీ ఇంకెక్కడ క్రియేట్ అవ్వదు, అసలు అయ్యే ప్రసక్తే ఉండదు. ఎందుకంటే అది అంతా ఇంకా ఆ పీరియడ్లో ఉన్నప్పుడు స్కూల్ డేస్లో కానీ కాలేజ్ డేస్లో కానీ ఆ ఫన్ కానీ అది చాలా వెరైటీగా ఉంటుంది. అది ఇంకెక్కడ మనం ఎక్స్పీరియన్స్ చేయలేము. సో దీన్ని కాలేజ్ ఎక్స్పీరియన్స్ కానీ కాలేజ్ టైం కానీ అవన్నీ చెప్పడం కంటే గోల్డెన్ పీరియడ్, గోల్డెన్ టైం అనొచ్చు అనమాట. కాలేజ్ డేస్ అండ్ స్కూల్ డేస్ హ్యాస్ ఎ స్పెషల్ ప్లేస్ ఇన్ ఎవ్రీ వన్స్ లైఫ్. అవునా కదా? లైఫ్లో మనం ఎంత ముందుకెళ్ళినా సరే, ఏ స్టేజ్లో ఉన్నా సరే, ఎక్కడున్నా మనకి ఈ కాలేజ్ డేస్ కానీ స్కూల్ డేస్ కానీ గుర్తు రాకుండా ఉండవు. ఆ మెమరీస్ని అది అంత గుర్తు తెచ్చుకునేటప్పుడు మన ఫేస్లో ఒక చిన్న స్మైల్ వస్తుంది. అసలు అంత ప్యూర్ మెమరీస్ అనేవి ఇక్కడ క్రియేట్ అవుతుంది, అంత ప్యూర్ ఫన్ అనేది ఇక్కడే క్రియేట్ అవుతుంది. ఇంకా స్కూల్లో కానీ కాలేజ్లో కానీ మనకి ఫ్రెండ్స్ ఎవరైతే అవుతారో వాళ్ళతో మనకి చాలా జెన్యూన్ కనెక్షన్ అండ్ జెన్యూన్ బాండ్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇఫ్ యూ అగ్రీ విత్ దిస్ లైన్, డ్రాప్ 100% in the comment box. సో కాలేజ్ అనగానే చాలా మెమరీసే మనకు గుర్తొచ్చేస్తాయి. చాలా ఫనీ యాక్టివిటీస్, ఫనీ థింగ్స్, మనం ఎన్నో స్టూపిడ్ స్టఫ్ అంతా చేసి ఉంటాం అక్కడ. సో మీరు చేసిన స్టూపిడ్ థింగ్ ఏంటి అనేది ఇక్కడ వీలైతే షేర్ చేసుకోండి కామెంట్ బాక్స్లో, ఓకేనా? దిస్ ఇస్ జస్ట్ ఫర్ ఫన్. మీ కామెంట్ని చదివినప్పుడు అవతల వాళ్ళకి కూడా అవునే కదా అనేసి చాలా మంది రిలేట్ చేసుకుంటారు కాబట్టి సో వీలైతే ఇక్కడ మీరు షేర్ చేసుకోవచ్చు. ఇట్ విల్ బ్రింగ్ స్మైల్ ఆన్ మెనీ ఫేసెస్, ద వన్ హూ ఈజ్ వాచింగ్ దిస్ వీడియో. ముందుగా ఆల్ ద బెస్ట్ టు ఆల్ మై స్టూడెంట్స్. నేను చాలా మిస్ అవుతున్నాను మళ్ళీ మిమ్మల్ని. ప్రతి ఇయర్ ఒక్కొక్క కాలేజ్లో ఉన్నప్పుడు కానీ మనం స్కూల్లో ఉన్నప్పుడు కానీ ఇలాంటి స్పీచెస్ అయితే కొందరిని ఎలా ఎఫెక్ట్ చేస్తాయి, ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తాయి అనేది అయితే మనం ఊహించలేము అసలు. ఎందుకంటే అది కామన్ థింగ్ అయినా సరే అది ఎప్పుడో ఒకప్పుడు మనకి గుర్తొస్తుంది. అలా ఆ టీచర్ ఆ రోజు ఇలా మనతోని చెప్పారు అనేసి. సో దే ఆర్ ఎవ్రీవేర్ అనమాట. ఒక్క కాలేజ్ డేస్లో ఉన్నంత వరకే కాకుండా వాళ్ళ మాటలు మనకి ఎప్పటికీ గుర్తొస్తాయి. సో అది పర్టికులర్ సిచ్యువేషన్లో ఎక్కడైతే కనెక్ట్ అవుతుందో అక్కడ అది తప్పకుండా గుర్తొస్తుంది. అప్పుడు వాళ్ళు మనకి తప్పకుండా గుర్తొస్తారు. కాలేజ్కి డైలీ వెళ్ళేటప్పుడైతే అసలు కాలేజ్ ఎప్పుడు అయిపోతుందా, ఈ 3 years ఎప్పుడు గడుస్తాయా, 4 years ఎప్పుడు గడుస్తాయా అని తిట్టుకుంటూ వెళ్తారు. కానీ ఒక్కసారిగా ఫేర్వెల్ పార్టీయో లేదంటే సిగ్నేచర్ డేయో ఏదో ఒకటి సెలబ్రేట్ చేసేటప్పుడు అసలు ఇంత టైం ఎలా గడిచిపోయింది, ఇంత తొందరగా ఎలా అయిపోయింది అని ఫీల్ అవుతాం. ఇది మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేస్తుంటే డ్రాప్ మీ 100% ఇన్ ద కామెంట్ బాక్స్. కాలేజ్లో మనం ఏం చేసినా సరే చిన్నదానికి కూడా చాలా ఎంజాయ్ చేసేస్తాం. చిన్న జోక్కి కూడా అది చాలా స్పెషల్గా అనిపించేస్తుంది. అవునా కాదా? నెక్స్ట్ ఎగ్జామ్స్కి అందరూ మంచి పర్సంటేజ్తో పాస్ అవ్వాలి, స్కోర్ తెచ్చుకోవాలి, కాలేజ్ పేరు నిలబెట్టాలి.
అండ్ ఫర్దర్ స్టడీస్ ఎంబీఏ కానివ్వండి, ఎంకామ్ కానివ్వండి, ఎంఎస్సీ చేసేవాళ్ళు ఎంఎస్సీ. సో నెక్స్ట్ ఇయర్ మాత్రం గోల్డ్ వేయకుండా అందరూ ఫర్దర్ స్టడీస్ అనేది కంటిన్యూ చేయండి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. అందరికీ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. నా ఫస్ట్ బ్యాచ్, నేను మీతో పాటే 2 years మీకు నేర్పించి నేను మీతో పాటు నేర్చుకున్నా. ఇంకా మీకు ఫ్యూచర్లో కూడా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా నేను ఉంటా, హెల్ప్ చేస్తా అని చెప్తున్నా. సో నెక్స్ట్ ఎంఎస్సీ కానీ మీరు ఏ డెసిషన్ తీసుకున్నా మంచిగా మీ ఫ్యూచర్ వర్క్ అవ్వాలి, హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటున్నాను. మన నుంచి చేంజ్ అనేది స్టార్ట్ అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు అలా ఉంటే బాగుండేది, ఇలా ఉంటే బాగుండేది అని చాలా విన్నాను. అది ఒక్కటి చేంజ్ చేసుకోండి మన నుంచి. సో మనం బాగుంటే అందరు కూడా బాగుంటారు. ఏదైనా సరే ఓకేనా. హ్యాపీ ఆల్ ది బెస్ట్. ఏ రకంగా కెరియర్ పరంగా ఏ హెల్ప్ కావాలన్నా చేయడానికి మేము అందరం రెడీగా ఉన్నాం. చాలా అమూల్యమైన సలహాలు, సూచనలు అందించారు సార్. వాళ్ళందరికీ థ్యాంక్స్. మనతో పాటు ఈ 3 years ఎట్లా గడిచిపోయినా ఏం తెలియడం లేదు. 3 years అయిపోయింది. ఫైనల్లీ ఇప్పుడు మనం ఇంకో స్టెప్ ముందరికి వెళ్ళబోతున్నాం. అందరి ఫ్యూచర్స్లో బాగా మంచి మంచి పొజిషన్స్లో ఉండాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ ఎవ్రీవన్. అమ్మాయిల నుంచి ఒకరు మాట్లాడాలి. బిఎస్సీ నుంచి వేదిక నలుగురిచ్చిన నా తోటి విద్యార్థులకు మరియు ఇక్కడికి చేసినటువంటి ప్రిన్సిపల్ మేడం గారికి, డైరెక్టర్ సార్ గారికి మరియు అందరు ఉపాధ్యాయులకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నేనైతే ఫస్ట్ ఇయర్లో ఎక్కువ రాలేదు, అంతగానో ఎక్కువ పరిచయాలు లేవు. సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్లో వచ్చినప్పుడు రోజు వస్తుంటే ఇంకా రావాలి అనిపిస్తుంది కాలేజ్కి. ఫస్ట్ టైం అంతగా దూరం ఉంటుంది అనేసి ఎక్కువ రాలేదు. తర్వాత వస్తుంటే రోజు వస్తున్నా, ఇంకా అయిపోతుంటే మిస్ అవుతున్నా చాలా. మేడం వాళ్ళు అయితే మేము ఎంత అల్లరి చేసినా ఏ చేసినా ఇంకా మేము చిన్నపిల్లలాగానే చూస్తారు మేడం వాళ్ళు మమ్మల్ని. సిగ్నేచర్ డే సెలబ్రేషన్ కంటే కూడా ఫేర్వెల్ పార్టీ అనే దానికంటే కూడా ఇట్ ఈస్ ద లాస్ట్ మీటింగ్ ఫర్ ఎవ్రీ స్టూడెంట్ అండ్ టీచర్ దేర్. ఎందుకంటే ద వన్ హూ ఈజ్ ఇన్ ద ఫైనల్ ఇయర్ దే విల్ గో అవుట్ ఆఫ్ ఇట్ కదా. సో లాస్ట్ మీట్ లాగా ఇది ఉంటుంది కాబట్టి ఆ రోజు వాళ్ళ జర్నీని అంతా కూడా వాళ్ళ కాలేజ్లో ఏదైతే ఆ ప్రాసెస్ని ఎలా ఎంజాయ్ చేశారు, ఎలా ఎక్స్పీరియన్స్ చేశారు, ఏ టీచర్తోని వాళ్ళ బాండ్ ఏంటి అనేది వాళ్ళు స్పెషల్గా ఒక్కొక్కటిగా ఇక్కడ షేర్ చేసుకుంటారు. సో ఈ ప్రాసెస్లోనే చాలామంది ఎమోషనల్ కూడా అవుతారు బికాస్ దే విల్ మిస్ దట్ ఫన్ కదా. మరలా యాదికొస్తాం, గుండెల్లో గుడి కడతాం, గుండెల్లో గుడి కడతాం, పోరు దండం పెడతాం, గుండెల్లో గుడి కడతాం, పోరు దండం పెడతాం. ఉపాధ్యాయులారా వందనం, విద్యార్థి గురువులారా వందనం, పాదాల. స్పీచ్లు అయిపోయాయి, ఇంకా పాటలు కూడా అయిపోయాయి అండ్ ఎవ్రీథింగ్ హ్యాస్ డన్. సో ఇప్పుడు ఫోటోల సెషన్ వచ్చేసింది అనమాట. ఇది ఇంకా లాస్ట్ మీట్ కాబట్టి అసలు ఇంకెప్పుడు కలుస్తామో తెలీదు అన్నట్టుగా ఉంటుంది ఆ రోజు. ఇంకా చాలా ఎమోషనల్గా కూడా ఉంటుంది బికాస్ ఆ నెక్స్ట్ డే నుంచి మనం ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయిపోయి అలా చేయాల్సింది ఉంటుంది. ఇంకా ఈ వీడియో అయితే చాలా ముందే రావాల్సింది, బట్ కొన్ని రీజన్స్ వల్ల నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. నేను ఎగ్జామ్కి 5 days ముందు షూట్ చేసిన ఈ వీడియోని నేను ఎగ్జామ్స్ అయిపోయి రిజల్ట్ కూడా వచ్చేసిన తర్వాత నేను ఇది అప్లోడ్ చేస్తున్నాను. సో ఇక్కడ అందరికీ మెమరీస్ ఉన్నాయి, మరి నాకేంటి అని అనుకుంటున్నారు కదా. సో నా బ్యాచ్లో వాళ్ళు ఎవరైతే కలిసారో నన్ను 5th సెమ్లో వాళ్ళు కలిసారనమాట. సో నాకు వాళ్ళతో ఉన్న చనువు మాత్రం నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే చాలా అక్కడ ఉన్నంతసేపు నవ్వుతూనే ఉంటాం, అలా ఉంటుందన్నమాట. ఇంకా మ్యామ్ వాళ్ళలో చెప్పాలి అని అంటే ఇంకా శిల్ప మ్యామ్తో నేను ప్రతిదీ చెప్తుండే. అండ్ నేను ట్రిప్స్లో ఉన్నప్పుడు కూడా ఇంటర్నల్ ఎగ్జామ్స్ అవన్నీ కూడా మ్యామ్ చాలా బాగా మేనేజ్ చేసి నాకు హెల్ప్ చేశారు. అండ్ షీ యూస్ టు గైడ్ మీ. ఇంకా వేరే ఏదైనా ఉన్నా కాలేజ్లో ఏం జరిగినా సరే ఐ యూస్ టు టాక్ విత్ హర్. నాకు తనతోనే కాన్వర్జేషన్ జరిగేదనమాట. అలా నేను సార్ట్అవుట్ చేసుకుంటూ ఐ హ్యావ్ కంప్లీటెడ్ ఇట్ నౌ.
లాస్ట్లో ఈ డ్యాన్స్తోని మా పార్టీ కానీ ఇది ఈవెంట్ కానీ ఎండ్ అయిందనమాట. బట్ దే ఆల్ ఆస్క్ మీ టు జాయిన్ విత్ దెమ్. కాకపోతే నాకు కొంచెం స్ట్రేంజ్గా అనిపించి నేను అక్కడే నుంచున్నాను. బట్ ఫైనలీ నేను కూడా వాళ్ళతో జాయిన్ అవ్వాల్సి వచ్చింది కూడా. సిగ్నేచర్ డే కాబట్టి ఇంకా సిగ్నేచర్ చేయడం మాత్రమే ఉంటుంది అని అనుకోవచ్చు. బట్ ఐఎమ్ నాట్ షోయింగ్ ఆల్ దాట్ అని అనిపిస్తుందేమో. బట్ అది అంతా కూడా మేము ఇది ఎగ్జామ్కి ముందు 5 days ముందు ఈ ఈవెంట్ అనేది జరిగింది. అయితే మాలో కొందరు ఏం చెప్పారంటే ఎగ్జామ్స్ అయిపోయాక లాస్ట్ డేకి వచ్చి మనం సైన్ చేసుకుందాం అనేసి అన్నారనమాట. సో లాస్ట్ ఎగ్జామ్కి అది మేము చేసామన్నమాట. ఇంకా సిగ్నేచర్ ఇక్కడ చేయలేదు. ఇంకా పార్టీ అయిపోయిన తర్వాత అందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. అండ్ సిగ్నేచర్స్ ఏమో ఇంకా లాస్ట్ ఎగ్జామ్కి అయిందనమాట. ఇదంతా కూడా నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. నాకైతే ఆ రోజు చాలా ఫన్ ఫీల్డ్ డే లాగా అనిపించింది. సిగ్నేచర్ డే రోజు మా పార్టీ ఇలా అయిపోయి ఇంకా లాస్ట్ ఫొటోస్తోని డ్యాన్స్తోని ముగిసిపోయిందనమాట. సిగ్నేచర్స్ అయితే మేము లాస్ట్ ఎగ్జామ్స్ రోజు చేశారనమాట. నా టీషర్ట్ మీద అయితే వీళ్ళు ఐఎమ్ యువర్ సబ్స్క్రైబర్స్ అని సిగ్నేచర్ చేశారు. నాకైతే చాలా ఫన్నీగా అనిపించింది. సో ఇది అండి మా సిగ్నేచర్ డే రోజు జరిగిన పార్టీ అండ్ ఈవెంట్ గురించి అండ్ మా సిగ్నేచర్ డే గురించి. సో మీరు ఎవరైనా ఈ వీడియో చూసేటప్పుడు కనెక్ట్ అయ్యి ఉంటే ప్లీజ్ మెన్షన్ మీ ఇన్ ద కామెంట్ బాక్స్. అండ్ మీరు ఈ వీడియో అంతా చూసేటప్పుడు ఎలా ఫీల్ అయ్యారు అనేది అయితే కామెంట్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో మీరు కంప్లీట్గా చూసారు కదా, మీకు నచ్చితే లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. So that's all about this video. I'll be back with another video. Stay tuned to Priya Kaliram. Thank you so much for watching.